తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ లెంట్ దినములలో 3వ పరిశుద్ధ దినం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 3వ పరిశుద్ధ దినమున నీవు ఇచ్చినటువంటి అంశమును బట్టి, నీవు ఇచ్చినటువంటి వాక్య భాగములన్నిటి కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిద్ధపడుతున్నటువంటి ప్రతి దైవజనుని బట్టి, సిద్ధపడినటువంటి సేవకుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాన్న, నీ పరిశుద్ధాత్మ చేత మా మనోనేత్రం తెరిచి నీ పరిశుద్ధాత్మ అభిషేకంలో ఒక సంపూర్ణమైనటువంటి సిద్ధపాటును మాకు దయచేసి ఆత్మచేత మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి సంభవింపబో సంగతులను తెలుసుకునే కృపాభాగ్యం మాకు దయచేయమని, నీ పరిశుద్ధాత్మ చేత ఈ సందేశంను ముద్రించి అనేకుల హృదయాల్లో ప్రభువా నీ కార్యమును జరిగించమని, మరి ముఖ్యంగా ఎంతోమంది సేవకులు ఉపవాసం ఉంటున్నారు ప్రభువా. ఉపవాసం ఉండి సంఘము కొరకు, తమ కొరకు ప్రార్థిస్తున్నటువంటి దైవజనులందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి స్థితిగతులను బట్టి, వారి పరిస్థితులను బట్టి ఉపవాసం లేకుండా ఉన్నటువంటి సేవకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిగతులు ఎరిగిన దేవుడవు కనుక సమర్పణ, యథార్థతను కలిగి నీలో జీవించడం కృప చూపించమని, దీనుడైన నా ప్రార్థనపై నీ పరిశుద్ధాత్మ ముద్రలు వేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో లెంట్లోని 3వ ఆదివారంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉపవాస దినాల్లో మరి ఇప్పటికి మనం చూస్తున్నాం. మరి 8వ తారీఖు వచ్చిందనుకోండి, 18వ తారీఖు నుంచి 28వ తారీఖుకి, 28వ తారీఖు నుంచి 8వ తారీఖుకి ఎన్ని రోజులైందో మీకు తెలుసు. అయితే ఈ యొక్క ఉపవాస దినాల్లోని 3వ ఆదివారంలో మనకి ఇవ్వబడినటువంటి అంశాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన అంశం ఏంటి అని అంటే, చూడండి, అంతర్నిర్బంధిత అంతర్నిర్బంధితముగా ఉండుట కొరకే పిలువడం. ఇది తెలుగులో కొంచెం మనం ప్రనౌన్స్ చేయడానికి కొంచెం కష్టం ఉంది, నాకే కష్టంగా ఉంది, అయినా నన్ను క్షమించండి. అంతర్నిర్బంధిత అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఇంక్లూసివ్ అని ఉంది. కాల్ టు ఇంక్లూసివ్ అంటే చేర్చుకొనుటకు, ఇంక్లూసివ్ అంటే లోపలికి రానివ్వడం, చేర్చుకోవడం, కలుపుకోవడం. ఎక్స్క్లూజివ్ అంటే దగ్గరికి రానివ్వకపోవడం. అంతర్నిర్బంధిత అనేటువంటి మాటకి చక్కటి నిర్వచనం. ఇంక్లూసివ్ అనేటువంటి కాల్ టు ఇంక్లూసివ్ అంటే లోపలికి రప్పించడానికి, అంటే ఆహ్వానించడానికి, లేకపోతే చేర్చుకోవడానికి పిలుపు అని చెప్పి అర్థం. ఎవరు ఇస్తున్నారు ఈ పిలుపు అని అంటే, దేవుడే తన ప్రజలకు ఇస్తున్నాడు. దేవుడే ప్రజలకు ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ప్రజలు అనగానే మీరు జ్ఞాపకం చేసుకునేటువంటి భాగంలో అంతర్నిర్బంధితగా ఉండుట కొరకు పిలుపు అని చెప్పింది కదా. దీని కొరకు బైబిల్ పాఠాలు మనం రాసుకున్నట్టయితే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. కీర్తన గ్రంథంలో 86వ కీర్తన, 86వ కీర్తన. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9 నుంచి 17 పత్రిక పాఠం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 17. సువార్త పాఠము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు. మత్తయి సువార్త 15, 21 నుంచి 28 వరకు. ఈ బైబిల్ పాఠాల నుంచి అంతర్నిర్బంధితంగా ఉండుటకు పిలువబట అని చెప్పేసి అన్నాం. అంతర్నిర్బంధిత కుటుంబంగా ఉంటకు పిలువబట అంటే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దీంట్లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడాలి. ఆ ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో నేను మీకు 7 భాగాలుగా చెప్తాను. మళ్ళీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ఇంక్లూసివ్ అండ్ ఎక్స్క్లూసివ్. అంటే ఎక్స్క్లూజివ్ అంటే బయట పెట్టేస్తాం, ఇంక్లూజివ్ అంటే కలుపుకోవడం. ఇక్కడ మనం జాగ్రత్త చూడాల్సిన విషయం అంటే, చాలామంది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక భక్తుల్లాగా ఏదో ప్రత్యేకమైపోయినట్టుగా ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు అని అంటే,
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38, 39 వచనాల్లో 39 వచనంలో అక్కడ పేతురు ఏం చెప్తాడంటే, మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరవ్వండి అని చెప్తాడు. అని ఏం చెప్తాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరంను మీరు పొందుదురు అని చెప్తాడు. ఆ తర్వాత ఇది అన్ని మతాల్లో కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏంటి పరిస్థితి అని అంటే, చాలామంది ఈ లోకం పాపభూయిష్టమైపోయింది, ఈ లోకంతో మనకి సంబంధం లేదని చెప్పి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతారు, ఇంకెక్కడికి వెళ్ళిపోతారు, అఘోరీలాగా తయారైపోతారు. ఇవన్నిటికీ దేవునికి పూర్తి వ్యతిరేకం. ప్రత్యేకంగా ఉండడం అవసరమే, కానీ ఎక్స్ట్రాడినరీగా ఉండడం చాలా కష్టం. ఈ ఎక్స్ట్రాడినరీగా చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్క్లూసివ్స్ అనమాట. అంటే ఎక్స్క్లూసివ్ అంటే ఎక్స్క్లూడింగ్, లోపల రానియకపోవడం. ఇంక్లూజివ్ అంటే లోపలికి చేర్చుకోవడం. దేవుని యొక్క మనసు పాపిని క్షమించి పాపిని చేర్చుకునేదే దేవుని యొక్క మనసు. అందుకే ఏమంటాడంటే, నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు, రోగగ్రస్తులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదని చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్పినాక అప్పుడు మీకు 7 విషయాలు చెప్తాను. దేవుని యొక్క విషయంలోకి వచ్చే వరకు దేవుడు ఏదైతే కార్యం చేస్తున్నాడో దేవుని మనస్సు కలిగినటువంటి మనం కూడా ఆ కార్యాలు చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే దేవుడు ఏ యొక్క మనస్సు కలిగి ఉన్నాడో ఆ మనస్సు కలిగే మనము కూడా దేవుని కార్యములు చేయాలి. ఇక్కడ భూమి మీద మానవాళి అంతా ఒకటే, దేవుని యొక్క సృష్టి మొత్తం ఒకటే. కానీ ఈ మానవాళిలో 2 భాగాలు అయిపోయారు. ఒకటేమో దేవుని ప్రజలు, ఇంకోటేమో అన్యజనులు. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంటే, అంతర్నిర్బంధితంగా ఉంటకు ఎవరిని పిలుస్తాడంటే, దేవుడు తన ప్రజలకు చెప్తున్నాడు, తన ప్రజలకు చూపిస్తున్నాడు, తన ప్రజలకు నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడంటే, ఇప్పుడు యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తున్నాం, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం కదా. ఆ తర్వాత మనం కీర్తనల గ్రంథము మన 145వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే, యెహోవా అందరికీ ఉపకారి అని ఉంటుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు పక్షపాతి కాడు అని నేను తెలుసుకుంటున్నా అని చెప్పి పేతురు చెప్తాడు. ఎక్కడ కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు, ఆయనకు దర్శనం వచ్చినప్పుడు, దేవుడు పక్షపాతి కాడు, యెహోవా అందరికీ ఉపకారి. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని ఉంటుంది. లూకా 6:35, 36. అంటే అర్థమేంటంటే, దేవుని యొక్క మనసు ఏంటంటే, నా యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రం నేను త్రోసివేయనని చెప్పేసి అంటాడు. అంటే దేవుని యొక్క మనసు ఏంటంటే, వెళ్ళగొట్టబడిన వారిని, తృణీకరించబడిన వారిని, వెలివేసిన వారిని లోపలికి తీసుకొని రావాలన్నది దేవుని యొక్క మనసు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూస్తే, అక్కడ ఏం చెప్తాంటే, అక్కడ స్పష్టంగా రాయబడదంటే, దేవుడు ఎవరిని ప్రేమించాలంటే, లోకంలో ఉన్నటువంటి నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, వెర్రి వారిని, బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోంచి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకున్నాడు కదా. లోకంలో ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ప్రభు చేర్చుకున్నట్టుగా కొరింథీ పత్రిక చెప్తాడు. అందుకే పౌలు ఏమంటే,
మరి యూదులు ఆటంకంగా ఉన్నారు, గ్రీసు దేశస్తులేమో జ్ఞానం వెతుకుతారు. యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి ఎవరికైనా సరే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం అయి ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే దేవుని యొక్క మనసు ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనాలు మనం చూస్తే, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు అంటే ఆయన దుష్టులలో నీతిమంతులను తన యొక్క సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు, తన వర్షమును దయచేస్తున్నాడు. అంటే దేవుడు అందరిని కూడా ఇంక్లూసివ్గా చేస్తున్నాడు, అంటే అంతర్నిర్బంధితంగా దేవుడు చేస్తున్నాడు. అంటే దేవుడు మన నుంచి కోరుకున్నది అంటే, నేను ఏదైతే చేస్తున్నానో అది మీరు కూడా చేయాలి కదా. ఎక్కడ ఉంటుంది అది? యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో, నేను చేస్తున్నది మీరు కూడా చేయాలని మీకు మాదిరిగా ఈ పని చేస్తానని చెప్పి పాదములు కడిగినప్పుడు చెప్తాడు. ఒకసారి మనము దాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి చూసి మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. యేసయ్య ఎందుకు ఆ పని చేశాడు అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. 13వ అధ్యాయము 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని అన్నాడు. ఆ తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏముంటుందంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళను కదా. అక్కడ ఏం చెప్తాంటే, పేతురు చెదరిపోయిన వారికి రాస్తూ ఏమంటే, క్రీస్తు మీ కొరకు శ్రమపడి మీరు అనగా మనము తన అడుగుజాడలందు నడుచుకున్నట్లుగా మన కొరకు ఆయన ఏం చేస్తాడంటే మాదిరి ఉంచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసు క్రీస్తులోనే మనము దేవుని స్వరూపాన్ని చూస్తున్నాం. స్వరూపం అనగానే మళ్ళీ ఏం గుర్తు రావాలి? గుణం. అనగా దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఎవరిలో కనబడుతున్నాయి? యేసయ్యలో కనబడుతున్నాయి. యేసు ప్రభువుని మనం సొంత రక్షకుని అంగీకరించాం కాబట్టి మనము కూడా క్రీస్తు యేసు కల్లా ఈ మనసు మీరును కలిగి ఉండండి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చెప్తాడు కదా. క్రీస్తు యేసు కల్లా ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఎందుకు అంటే ఆయన బాధపడి వాడిని బాధపట్టలేదు, దూషింపబడి కూడా బదులు దూషించలేదు. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క చివరి కార్యములలో చివరి క్షణాల్లో ఆ యొక్క శిలువ మీద ఉన్నటువంటి దొంగని ఏం చేశాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పేసి అన్నాడు. అంటే అర్థమేంటంటే ఆ చివరి క్షణంలో కూడా యేసు ప్రభు ఒక పాపిని తన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. ఇంక్లూజివ్, అంతర్నిర్బంధిత అని చెప్పేసి అన్నాడు కదా. అంటే ప్రభువుకి ఎప్పుడైనా కానీ చేర్చుకునేటువంటి మనసు ఉంది. నా యుద్ధకు వచ్చువా నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పి చెప్తున్నాడు. ఇదంతా ఎవరి మనసు అంటే యేసు ప్రభు యొక్క మనసు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మనం జాగ్రత్త చూస్తే యేసు ప్రభు యొక్క మనసు మనం కూడా కలిగి ఉన్నట్టయితే ఈరోజు మనకి ఇవ్వబడేటువంటి ఆ యొక్క 4 పాఠ్య భాగాల్లో 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేనేం చెప్పానంటే బైబిల్ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే దేవుని ప్రజలు, రెండవ భాగం ఏంటంటే అన్యజనులు. అన్యజనులు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎన్నిక లేని వారు, తృణీకరించబడ్డవారు, నీచులు, అసహ్యులు, వెలివేయబడ్డవారు, వీళ్ళందరూ కూడా అన్యజనులకు వచ్చేస్తారు. ఒకప్పుడు మనం కూడా
అన్యజనులమే, కానీ క్రీస్తులో మనం దేవుని ప్రజలమయ్యామని చెప్పి గలతీ 4:5 ఉంటుంది. ఇప్పుడు మనం క్రీస్తు ద్వారా మనం దేవునికి వారసులమయ్యామని చెప్పి పౌలు గలతీలకు రాస్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలను మీకు చెప్పి ముగిస్తాను. మొదటి బైబిల్ పాఠంలో యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ 3వ వచనం 6వ వచనం మనం చూస్తే 7 పాయింట్లు మీరు రాసేసుకోండి దయచేసి. మొదటి పాయింట్ ఏంటంటే అన్యజనులను తోడుకొని వచ్చేదను. అన్యజనులను అంటే తోడుకొని వచ్చేదను అంటే ఇంక్లూజివ్ అని అర్థం, లోపల తీసుకొస్తున్నాడు. అన్యజనులను నేనేం చేస్తాను, తోడుకొని వస్తా అని చెప్తున్నాడు. అంటే అర్థమేంటంటే దేవుడు తన ప్రజల్లోనికి అన్యజనులను కలుపుతున్నాడు. అంటే అన్యజనులకు కూడా ఆయనే సృష్టికర్త. అక్కడ మనం చూసినట్టయితే మనము యోహాను సువార్త 10వ అధ్యాయం అక్కడ మనం చూసినట్టయితే దేవుడు తన యొక్క ప్రజలను మనుషులు అన్యజనులుగా చూస్తున్నారు, కానీ దేవుడు వారిని అన్యజనులుగా నేను అన్యజనులను తోడుకొని వచ్చేదని చెప్పి ఫస్ట్ పాయింట్ 56వ అధ్యాయం 3వ వచనం 6వ వచనం. రెండో పాయింట్ ఏంటంటే షండులకు శ్రేష్టమైనటువంటి పేరు పెడతా అన్నాడు. షండులు అనేటువంటి మాటకి నపుంసకులను కూడా అర్థం వస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే మర్మాంగము కోయబడిన వారు కానీ నపుంసకులుగా ఉన్నవారు కానీ దేవుని రాజ్యంలోనికి రారు. ఎందుకంటే వారిని చేర్చుకోవద్దు, వారిని లోపలికి రానియొద్దు అని చెప్పేసాను. ఇప్పుడు కూడా నపుంసకుల్ని మనము ఎంతో నీచంగా మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు ఏం చెప్తాడంటే 3 భాగాలు చెప్తాడు. ఏమని? తల్లి గర్భం నుంచి నపుంసకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు, దేవుని కొరకు తమను తామే నపుంసకులుగా చేసుకున్నవారు ఉన్నారు. తల్లి గర్భంలో నపుంసకులుగా ఉన్నవాళ్ళు నపుంసకులుగా పుట్టారు వాళ్ళ పుట్టుకతోటి. మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు, అవునా? అనగా మర్మాంగములను కోసివేయబడ్డవారు ఉన్నారు. ఆ తర్వాత దేవుని కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక్కడ వరకు మనము ఆపేసినట్టయితే అక్కడ యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే షండు అని చెప్పేసి అని అనుకోవద్దు, నేను ఎండిపోయిన వాడిని కూడా ఎవరు అనుకోవద్దు అని చెప్పేసి అని అక్కడ చూడండి. ఒకసారి యెషయా గ్రంథము ఆ యొక్క 56వ అధ్యాయంలో మనం చూస్తే యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో 7వ వచనం మనం చూద్దాం. దయచేసి ఒకసారి నేను చదువుతాను చూడండి. అక్కడ ఏముంటుందంటే 3వ వచనం మనం చూద్దాం. యెహోవాను హత్తుకొను అన్యుడు 3వ వచనంలో నిశ్చయంగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. ఆ తర్వాత ఏం చెప్తాడంటే షండు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగంగాను వారికి ఇచ్చేదను. ఒక భాగంను వారికి కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇక్కడ ఎవరైతే తృణీకరించబడ్డారో వారిని దేవుడు ఏం చేస్తుంటే ఏర్పరచుకుంటున్నాడని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. దట్ ఈస్ కాల్ టు బి ఇంక్లూసివ్. ఎందుకంటే దేవుడే వారిని ప్రేమించి తీసుకొస్తున్నాడని చెప్పేసి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవది మనం చూసినట్టయితే మొదటి పాఠంలో 3వ భాగం మనం చూసినట్టయితే ఇశ్రాయేలు వారిలో
వెలివేయబడ్డవాన్ని సమకూరుస్తున్నాడు. ఇశ్రాయేలులో వెలివేయబడిన వాడిని అక్కడ మనం చూసినట్టయితే జాగ్రత్త చూడండి. ఆ యొక్క 56 వచనం, యెషయా గ్రంథం 56:8 ఇశ్రాయేలులో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే, నేనే సమకూర్చి ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చేదను. అక్కడ మనం చూసినట్టయితే నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చేదను. ఇక్కడ చూసినట్టయితే వెలివేయబడ్డవారు. ఇప్పుడు మనము ఆ 7వ వచనాన్ని పూర్తిగా చూసినట్టయితే చూడండి. 7వ వచనం చదువుతాం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను కదా. అన్యజనులు ఏం చేస్తాను, నా పరిశుద్ధ పర్వతాన్ని తోడుకొని వస్తాను. 7వ వచనం వచ్చాను, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. అక్కడ నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అంటే నా మందిరము సమస్త జనులు అనే మాటకి 3 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏంటంటే సమస్త జనులు అంటే నెంబర్ 1 గ్రూపు వెలివేయబడిన ఇశ్రాయేలీలు, నెంబర్ 2 అన్యజనులు, నెంబర్ 3 షండులు కదా. ఎండిన చెట్టుని ఎండిపోయిన వాడిని అనుకున్నటువంటి వాడు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎవరైతే ఇట్లా భాగాలైపోయారో దేవుని మందిరంకి వచ్చే వరకు అందరినీ కూడా ప్రార్థన మందిరానికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ మందిరం పేరు ప్రార్థన మందిరం. ఆ మందిరంలో ఏం జరుగుతాయి, ప్రార్థనలు జరుగుతాయి. కాబట్టి ఆ మందిరము ప్రార్థన మందిరం అయితే ఆ ప్రార్థన మందిరంలో ప్రార్థన చేసేది అయితే ఎంతమంది వచ్చినా కానీ, ఎంతమంది ప్రార్థన చేసినా, ఎంతమంది దేవుళ్ళకు ప్రార్థన చేస్తారు, ఒకే సృష్టికర్తకి ఒకే దేవునికి ఒకే ప్రార్థన చేస్తారు. అంటే వాళ్ళందరి మనసు దేవుని సన్నిధికి వచ్చే వరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలనే మనసు. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, కొంతమంది ప్రార్థన చేయడానికి వస్తారు కదా. అంటే ప్రార్థన చేయించుకోవడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. అంటే దీని అర్థం అంటే ఈ మందిరము దేవుని మందిరము, ఈ మందిరము ప్రార్థన మందిరము, ఈ మందిరంలో భేదాభిప్రాయాలు లేవు. ఈ మందిరంలో అన్యుడని కానీ షండుడని కానీ ఇశ్రాయేల్లో వెలివేయబడ్డవాడని కానీ ఏది కూడా లేదు. కాబట్టి మొదటి పాయింట్ అన్యజనులను తోడుకొని వచ్చుట, రెండో పాయింట్ షండులకు శ్రేష్టమైనటువంటి పేరు పెట్ట, మూడవ భాగము ఇశ్రాయేల్లో వెలివేయబడిన వారిని సమకూర్చుట. ఈ 3 కలిపితే పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 ఈ 3 చూసినట్టయితే దేవుడు అక్కడ మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు కొన్ని చూద్దాం. మొట్టమొదటిగా అన్యజనులను, తర్వాత షండులను, తర్వాత వెలివేయబడ్డ ఇశ్రాయేలును దేవుడు తన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 4కి వచ్చేవరకు మనం చూస్తే, ఒకసారి మనం పాయింట్ నెంబర్ 4లో చూద్దాం. అక్కడ ఏమైందంటే కీర్తనలు 86వ కీర్తన ఆ యొక్క 10వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. కీర్తనలు 86వ కీర్తన 10వ వచనం, 86వ కీర్తన చూద్దాం దయచేసి. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు, నీ నామమును ఘనపరచుదురు. ఇక్కడ మనం చూసినట్టయితే 9వ వచనం, ప్రభువా దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యం లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు, నీ నామమును ఘనపరచుదురు. ఇక్కడ మనం చూస్తే సమస్త జనులు అనే మాట వాడబడ్డది. అక్కడ చూడండి, నీవు సృజించిన అన్యజనులందరూ నీ సన్నిధికి వచ్చి నమస్కారం చేస్తారు,
నీ నామంను ఘనపరుస్తారు. అంటే అన్యజనులకు కూడా దేవుని నామంన నమస్కారం చేసే అవకాశం ఉంది. అన్యజనులు కూడా వచ్చి దేవుని నామంను ఘనపరిచే అవకాశం కూడా ఉంది అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది 4వ పాయింట్. ఓకే కదా. 5వ పాయింట్కి వచ్చే వరకు మనము మరి ప్రకటన గ్రంథంలోకి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథంలో మనం కొన్ని విషయాలు రాసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఏముందంటే ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి ఆ తర్వాత ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం నాకు కనబడను. అక్కడ మనం చూస్తే ప్రతి వంశంలో నుంచి, ప్రతి జనంలో నుంచి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడది. మళ్ళీ ఒక మాట చెప్తా. భూమి మీద దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. అంటే ఆ మందిరానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు, ప్రార్థన నేర్చుకోవచ్చు. ఎక్కడ? భూమి మీద ఉన్న దేవుని మందిరంలో. తర్వాత ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 17 వరకు మనం చూస్తే అక్కడికి ప్రార్థన నేర్చుకునేది ఉండదు, ప్రార్థన చేయడం కూడా ఉండదు. అదేంటయ్య గారు, పరలోక రాజ్యంలో బైబుల్ లేదని చెప్పాను మీకు ఇంతకుముందు. పరలోక రాజ్యంలో ఉపవాస ప్రార్థన లేదు. నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటే, ఈ లెంట్ దినాల్లో ఉపవాసం ఉండాలనుకుంటే నువ్వు భూమి మీదనే ఉపవాసం ఉండాలి. రెండోది అంటే నువ్వు భూమి మీదనే బైబుల్ చదవడం పూర్తి చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళాక బైబుల్ ఉండదు. పరలోకానికి వెళ్ళాక ఆల్ నైట్ ప్రేయర్ ఉండదు. పరలోకానికి వెళ్ళాక క్షమాపణ ఉండవు. పరలోకానికి వెళ్ళాక పశ్చాత్తాపం ఉండదు. ఇక్కడ మనం చూసినట్టయితే భూమి మీద దేవుని మందిరం అనబడ్డటువంటి ప్రార్థన మందిరము. ఈ ప్రార్థన మందిరంలో నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, ఈ ప్రార్థన మందిరంలో బైబిల్ చదువుకోవచ్చు, ఈ ప్రార్థన మందిరంలో ఉపవాసం ఉండొచ్చు, ఈ ప్రార్థన మందిరంలో హన్నా వలె నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవచ్చు. ఇది 1 శామ్యూయల్ 1st చాప్టర్ వర్సెస్ 15 to 17లో ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రార్థన మందిరము పరలోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యానికి ప్రతిబింబం. అందుకే చెప్తారు కదా, ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించుకు సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. పరలోక రాజ్యానికి ప్రతిబింబం. బింబము ప్రతిబింబం అంటే పరలోక రాజ్యం ఇట్లుంటుందా అన్నట్టుగా ఉండాలి. నేను మా బాబు ఇద్దరం కూడా ఒక చర్చికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ చర్చి చాలా బాగుంది. కాకపోతే చాలా చిన్న చర్చి, మొత్తం కలిపితే ఒక 40 మంది కూర్చోగలంటే చర్చి అది. మా బాబు రిచ్ జాన్ చూడగానే అన్నాడు, డాడీ ఈ చర్చి చిన్నగానే ఉన్నది కానీ పరలోక రాజ్యంలాగా ఉంది డాడీ అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తుంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే భూలోకంలో దేవుని మందిరమే మనకు సిద్ధపాటు. దేవుడు మనకిచ్చిన స్థలం ఇది. ఇది బేత్ ఏల్. బేత్ ఏల్. ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే మందిరం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలము భయంకరమైంది. ఇది పరలోకపు గవిని అని చెప్పేస్తున్నాడు యాకోబు దర్శనంలో చూస్తూ. అవునా, మీకు ఆ సంగతి తెలుసు కదా. దేవుని మందిరము ఏం చెప్తారంటే, ఒకసారి మీరు చూడండి, మీకు చూపిస్తాను. దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 28వ అధ్యాయం చూడండి. ఒకసారి నేను మీ కొరకు చదువుతాను. ఆదికాండము 28వ అధ్యాయంలో, ఓకేనా, 28వ అధ్యాయము 17-18 వచనం చదువుతున్నాను.
16 వచనం. యాకోబు నిద్ర తెలిసి 16 నుంచి చూస్తాం. నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదియే అని ఆ స్థలానికి ఏం పెట్టంటే బేతేల్ అని పేరు పెట్టాడు. కింద ఫుట్ నోట్స్లో దేవుని మందిరం అంది. ఏల్ అనే మాటకి దేవుడు అని అర్థం. బేతేల్ కదా, బేతేల్ బైబిల్ కాలేజ్, ఓకే కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యంలో జరగబోయేటువంటి దర్శనాన్ని యోహాన్ మనకి రాస్తున్నాడు. ఏంటి అక్కడ అంటే ప్రతి భాషలో నుంచి, ప్రతి జనంలో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి అందరూ కూడా పరలోక రాజ్యంలో ఉన్నారంటే దట్ ఈస్ కాల్ టు బి ఇంక్లూసివ్. అందరిని కూడా సమకూరుస్తున్నాడు దేవుడు. ఆ మాటకి మనం వస్తే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఒకసారి మీరు యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం అనుకుంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. నా దొడ్డివి కానీ వేరొక గొర్రెలు గలవు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయము. దయచేసి ఒక్క నిమిషం ఓపిక పట్టండి, చెప్తాను మీకు. 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒకడగును. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ మనం చూస్తే కాల్ టు బి ఇంక్లూజివ్. కాల్ టు ఇంక్లూజివ్ అంటే అర్థం ఏంటంటే నిన్ను లోపల రావడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు, ఆయనను లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఏంటంటే నిన్ను వెలివేయడానికి కాదు, వెలివేయబడ్డ ఇజ్రాయెల్ని పిలుస్తున్నాడు, షండులను పిలుస్తున్నాడు, తర్వాత అన్యజనులను కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఎక్కడ పిలుస్తుంటే తన మందిరానికి పిలుస్తున్నాడు. తన మందిరానికి వచ్చేటువంటి ఈ షండులు, ఈ యొక్క వెలివేయబడ్డ ఇజ్రాయేళ్ళు, తర్వాత అన్యజనులు, వీళ్ళందరినీ మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో చూస్తే యోహాన్ అక్కడ చూస్తుండే ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడ్డది. అక్కడ కులం లేదు, ఆ గ్రూప్లో మతం అనేది లేదు. కులానికి మతానికి అతీతంగా ప్రతి జనంలో నుంచి, ప్రతి వంశంలో నుంచి, ప్రజల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడ్డది. ఇది 5వ పాయింట్. ఈ 5వ పాయింట్లో మనం ఒక్కసారి మనం గమనించినట్లయితే అక్కడ 3 భాగాలుగా నేను మీకు చెప్తాను. రక్షించబడిన వారు ఉన్నారు, అంటే ఈ భాషలు మాట్లాడేవారు, ప్రజలు, వంశము, మరి జనము అన్న కదా. ప్రతి జనంలో నుంచి, అందరిలోంచి కూడా ఏమంటే అక్కడ వాళ్ళు ఎవరంటే రక్షించబడినవారు. గ్రూప్ 1 రక్షించబడినవారు, గ్రూప్ 2 తెల్లని వస్త్రం ధరించుకున్నవారు, గ్రూప్ 3 మహాశ్రమలు అనుభవించిన వారు. 1, 2, 3 రాసుకోండి. పాయింట్ నెంబర్ 5లో 3 భాగాలు. వారు ఏం చేస్తారంటే గొర్రె పిల్లకును మా దేవునికిని మా రక్షణకై స్తోత్రం అని ఖర్జూర మంటలు పట్టుకొని ఎలుగెత్తి చెప్తున్నారు. మా రక్షణకై స్తోత్రం అని చెప్పారంటే అర్థమంటే వారందరికీ ఒకే అనుభవం ఉంది. ఆ అనుభవం ఏంటంటే రక్షణ అనుభవం. అన్ని ప్రజలు, అన్ని వంశాలు, అన్ని భాషలు, అన్ని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కానీ వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే పరలోక రాజ్యానికి వచ్చారు, దేవుని రాజ్యానికి వచ్చారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఖర్జూర మంటలు పట్టుకొని దేవుని స్తోత్రం అని చెప్పి వెలిగేసి చెప్తున్నారు. మళ్ళీ మనం తొందరలో మంటల ఆదివారం చేసుకోబోతున్నాం కదా. ఈ ఉపవాస దినాల్లో మనం ఒకవేళ ప్రభు పిలుపు అందుకోవాల్సి వస్తే నా మాటగా చెప్తున్నాను, మనందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ ఖర్జూర మంటలు పట్టుకొని రక్షణ కొరకై మా దేవునికి గొర్రెపిల్లకు స్తోత్రం అని చెప్పేవాడిని అక్కడ మనం చూస్తున్నాం.
రెండవ గుంపు వచ్చినప్పుడు అంటే అదే గుంపులో సెకండ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే సాల్వేషన్ కదా, రక్షణ అనుభవం గల వాళ్ళు. రెండో అనుభవం ఏంటంటే వారందరికి కూడా తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. తెల్లని వస్త్రములు దేని గుర్తు అంటే పరిశుద్ధత గుర్తు. తెల్లని వస్త్రములు పరిశుద్ధత గుర్తు. వారు గొర్రెపిల్ల రక్తంలో వాడిని ఒత్తుక్కొని తెలుపు చేసుకున్నారు. రెడ్ ప్లస్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు వైట్. అక్కడ మనం జాగ్రత్త చూడాలి. ఎరుపు ప్లస్ ఎరుపు ఈజ్ ఈక్వల్ టు తెలుపు. ఎట్లా చెప్తున్నారు గారంటే ప్రాణంలోకి ఇంకో పేరు రక్తం కదా, లేవ్యకాండం 11:17 చెప్తాయి కదా, రక్తమే ప్రాణం. రక్తం యొక్క రంగు ఏంటంటే ఎరుపు, పాపం యొక్క రంగు ఏంటంటే ఎరుపు. యెషయా గ్రంథం 1:18 ఉండాలి. ఎందుకంటే మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను కెంపు వలె హిమం వలె తెల్లనివగునని చెప్తాడు. అక్కడ మరి జాగ్రత్త చూడండి. పాపం యొక్క రంగు ఎరుపు, ప్రాణం యొక్క రంగు కూడా, ప్రాణం అంటే రక్తం యొక్క రంగు కూడా ఎరుపు. ఈ ఎరుపు ప్లస్ ఈ ఎరుపు అంటే ఎరుపు రంగు కలిగినటువంటి రక్తం వంటి పాపములు కదా, పాపం యొక్క రంగు ఎరుపు, ప్రాణం యొక్క రంగు ఎరుపు. ఈ ప్రాణము ఈ పాపం నుంచి మనుషుని విముక్తిన చేసింది. అంటే యేసు ప్రభు యొక్క రక్తము, పరిశుద్ధ రక్తము ఈ పాపి యొక్క రక్తాన్ని కడిగి శుద్ధిగా చేసింది. అందుకనే యోహాను 1:7 క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను. ఇక్కడ రెండో గుంపు ఏంటంటే వాళ్ళు మహాశ్రమం నుంచి వచ్చిన వారు కదా, మూడో గ్రూపు కదా. రెండో గ్రూప్ ఏంటంటే తెల్లని వస్త్రం ధరించుకున్నారు. మొదటి గ్రూపు రక్షించబడిన వారు, రక్షణ అనుభవం గలవారు. ఆ రక్షణ అనుభవం ఉంది కాబట్టే వారు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఎవరు వేసుకుంటారు తెల్లని వస్త్రాలు? రక్షణ అనుభవం గల వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. అది పరిశుద్ధత గుర్తు. మూడోది అంటే వారు మహాశ్రమ నుంచి వచ్చిన వారు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఎవరు ఇంక్లూజివ్ అంటే రక్షించబడిన వారు, తెల్లని వస్త్రం ధరించుకున్నవారు, మహాశ్రమలు అనుభవించిన వారు. అక్కడ వారికి ఆకలి లేదు, దప్పిక లేదు. దేవుడే వారి కన్నుండి వచ్చే ప్రతి బాష్పబిందు తుడుస్తాడు, జీవజలన బుగ్గల వద్దకు నడిపిస్తాడు. దే ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అందరూ సమానులే. అందరికీ ఒకటే మనసు, ఒకటే అనుభవం. అందరికీ రక్షణ అనుభవం, అందరికీ తెల్లని వస్త్రాలు వేసుకునే అనుభవం, అందరికి కూడా మహాశ్రమను అనుభవించిన అనుభవం. కాబట్టి వాళ్ళు ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నారు. దేవుని రాజ్యంలో ఇంక్లూసివే తప్ప ఎక్స్క్లూజివ్ లేదు అని చెప్పి జ్ఞాపకం చేయాలి. ఒకసారి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతే దట్ విల్ బి ద ఎటర్నల్ లైఫ్ అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. సో 5వ పాయింట్ కూడా నేను మీకు చెప్పాను. 6వ పాయింట్కి వచ్చే వరకు ఏమైందంటే సువార్త పాఠంకి వచ్చేద్దాం. ఈ సువార్త పాఠంలో కనాను స్త్రీ అనగానే సురోఫోనికాయ స్త్రీ అని చెప్పేసి అన్నాం కదా. ఈ కనాను స్త్రీ యూదురాలు కాదు, అన్యురాలు, అన్యజనులు. అక్కడ యేసు ప్రభు స్పష్టంగా వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, ఆమెకు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా నేను నశించిన ఇశ్రాయేలు దగ్గరకు వచ్చాను కానీ అందరికి కాదు కదా అని చెప్పేసి అంటే, అమ్మ మరి పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు పెట్టడం యుక్తం కాదు కదా అంటే, వెంటనే ఆమె చెప్తుందంటే కుక్క పిల్లలు కూడా తన యజమానుడి బల నుంచి వచ్చేటువంటి రొట్టె ముక్కలు తింటాయి కదా అని చెప్పేసి అన్నప్పుడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు జరుగును కాక అన్నప్పుడు అదే గడియలో ఆమె కుమార్తె స్వస్థత పడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని చూశాడు. ఆమె అన్యురాలని చెప్పి చూడలేదు, కానీ ఆమెను విశ్వాసురాలుగా మాత్రమే చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 7 ఏంటంటే
ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 3 భాగాలు నేను మీకు చెప్తాను, దయచేసి మీరు రాసుకోండి. దట్ ఈస్ నెంబర్ 7. ఏంటి అనంటే ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు రాస్తూ 3 విషయాలు 3 అధ్యాయాలను మీకు చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఒక్కసారి మీరు చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక తీయండి, తీసి మీరు దయచేసి ఈ వాక్యాన్ని రాసుకోండి. అక్కడ ఏముంటుందంటే 3 వచనాలు నేను మీకు చెప్పి ముగిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సి 3వ అధ్యాయము, అక్కడ నేను చెప్తానంటే 3వ అధ్యాయం 11వ వచనం మీరు చూడండి. ఒక్కొక్క వర్డ్ మీకు చెప్తాను, ఆ వర్డ్ మీరు రాసుకోండి. అక్కడ ఏం చెప్తానంటే, ఎఫ్ఎస్సీలారా, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులని అనబడినటువంటి వారు కదా, చూడండి, అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనటువంటి వారై ఉండిరి, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ఫస్ట్ ఏంటంటే కాబట్టి అనేటువంటి మాట ఉంటుంది. కాబట్టి కదా, మునుపు, అక్కడ చూడండి 11 వచ్చిన కాబట్టి మునుపు అంటే దట్ ఈస్ ద పాస్ట్ లైఫ్. కాబట్టి మునుపు మీరు ఎవరంటే అన్యజనులు, తర్వాత దేవుని ప్రజలు కాదు, మీరు పరదేశులు, వాగ్దానం లేనివారు, నిరీక్షణ లేనివారు, లోకమందు ఉండి కూడా దేవుడు లేనివారు. అయితే క్రీస్తు ఏం చేశారంట, క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం అయినను కదా, 13వ వచనంలో అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, చూడండి 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. అక్కడ 13వ వచనంలో మీరు ఇప్పుడు అనే మాట రాసుకోండి. 11వ వచనంలో ఏముందంటే కాబట్టి మునుపు అనేటువంటి మాట పాస్ట్ లైఫ్. 13వ వచనంలో ఏముందంటే కాబట్టి ఇప్పుడు మీరు, చూడండి అక్కడ 13వ వచనంలో మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. మునుపు మీరేమయ్యారంటే దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు ద్వారా మీరు ఇంక్లూజివ్ అయ్యారు కాబట్టి మీరు ఇప్పుడు ఏమంటే సమీపస్తులు కదా. మునుపు అనేది 11వ వచనం 3వ అధ్యాయం, ఇప్పుడు అనేది 13వ వచనం. 19వ వచనంలో ఇక మీదట అని ఉంటుంది చూడండి. 19వ వచనం స్టార్టింగ్లో కాబట్టి మీరిక మీదట పరజనమును పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇల్లు అనే మాటకి దేవుని మందిరం మరియు దేవుని రాజ్యం అని కూడా 2 అర్థాలు వస్తున్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఈ 2 విషయాలు మీరు ఖచ్చితంగా చూడండి. మునుపు మీరు ఎవరంటే దూరస్తులు, లోకానుసారులు, పరజనులు, వాగ్దానం లేని వారు అట్లున్నారు. క్రీస్తు ద్వారా ఇప్పుడు మీరు 13వ వచనంలో ఇప్పుడు మీరు క్రీస్తు ద్వారా సమీపస్తులై ఉన్నారు. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఏం చెప్తాంటే కాబట్టి ఇక మీదట మీరు పరజనులు గాక దేవుని ప్రజలై ఉంటారు కదా, దేవుని సొత్తైన ప్రజలై ఉంటారు, దేవుని మందిరంలో ప్రజలై ఉంటారు. అనగా దీని అర్థం ఏంటి అని అంటే మునుపు అనేది గత జీవితం, ఇప్పుడు అనేది ప్రజెంట్ లైఫ్. ఇక మీదట కాబట్టి మీరు ఇక మీదట పరదేశులు గాక కదా. 19వ వచనం ఒకసారి చదివి నేను ప్రార్థన చేస్తాను. 19వ వచనం దయచేసి క్షమించండి, ఇది మొత్తం కూడా ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం, నన్ను క్షమించండి దయచేసి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఓకేనా, దాన్ని ఎఫ్ఎస్సి 3 అనేది తీసేసేయండి, క్షమించండి నన్ను. ఇక్కడ నేను చదువుతున్నాను. 19వ వచనం మనం చూసినట్టయితే కాబట్టి
మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఇది ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 11వ వచనము, ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 13వ వచనం, ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 19వ వచనం. చక్కగా చెప్తుంటే మునుపు, ఇప్పుడు, ఇక మీదట. ఇది ఇంక్లూజివ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో చేరికకు దేవుడిచ్చేటువంటి గొప్ప అంశం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉపవాస దినాల్లో మనమేం చేయాలి? ఈ లెంట్ డేస్కి ఈ యొక్క అంశానికి సంబంధం ఏంటి అని అంటే, ఉపవాసం అంటే అంటే సమీపంగా, వాసము అంటే కలిసి జీవించటం. ఉపవాసం దినాల్లో మనం ఏం చేయాలంటే ఇంక్లూసివ్గా ఉండాలి, ఎక్స్క్లూజివ్గా ఉండకూడదు. అంటే ఎట్లా అనంటే ఎక్కువ సమయాన్ని వాక్యాలను గడపాలి, ఎక్కువ సమయాన్ని ప్రార్థనలు గడపాలి. సాధ్యమైనంత వరకు యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం 7, 8 వచనాలు మనం చూస్తే, దుర్మార్గుల కట్లను విడిపించి వారిని దేవుని రాజ్యంలోకి నడిపించాలి. దిక్కులేని వారిని బీదలను చేర్చుకోవాలి. మనము చేయగలనంత మనం చేస్తే దేవుడు చేయాల్సినంత చేస్తాడు. కాబట్టి మనం ఒకటే జ్ఞాపకం చేసుకుందాం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా సమీపస్తులయ్యారో, ఇక మీదట మీరు పరజనులు గాక దేవుని ప్రజలను, దేవుని ఇంటి వారినై ఉన్నారని జ్ఞాపకం చేసుకొని, మనము దేవుని ఇంటి వారమై ఉండాలని చెప్పి, మనం ఒక్క జనంగా ఉండాలని చెప్పి ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం మొత్తం ఒకటేంటంటే, నశించిన దాన్ని వెదకి రక్షించాలి. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే అన్యజనుల కొరకు మాత్రం కాదు, ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, షండులకు మాత్రమే కాదు. ఈరోజు మనందరికి కూడా ఒక మాట చెప్తాను. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది, అనగా యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా. మనందరికీ కూడా తెలుసు కదా. మన భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో వంశాలు, ఎన్నో తెగలున్నాయి. కానీ మీరు ఒక్కసారి గమనించండి, మన ప్రక్కన ఉన్నటువంటి తమిళం భాష మనలో ఎవరికి రాదు చాలామందికి. ఆ ప్రక్కన ఉన్నటువంటి మలయాళం తమిళియన్స్కి రాదు. అదేంటో తెలియదు. కానీ ఆ కేరళలో అంతమంది తెల్లగా ఉంటారు, క్వైట్ ఆపోజిట్గా తమిళనాడులో ఉంటారు, ఎక్కువ మంది నల్లవాళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు అంతా మిక్స్డ్ అయి ఉంటారు. ఒకే దేశం, అనేక భాషలు, అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, అనేక ప్రజలు. కానీ దేవునికి కావాల్సిందంటే, దేవునికి క్రైస్ట్ ఫర్ ఇండియా, క్రీస్తు కొరకు భారతదేశం, భారతదేశం కొరకు క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఏమవ్వాలంటే క్రైస్ట్ ఫర్ ఇండియా, ఇండియా ఫర్ క్రైస్ట్. క్రీస్తు భారతదేశంకి తన రక్తాన్ని చిందించినటువంటి తోమాను పంపించాడు. ఇండియా ఫర్ క్రైస్ట్. ఇప్పుడు భారతదేశం క్రీస్తు దేశంగా మార్చబడాలి. అంటే మనము ఎవరిని తృణీకరించవద్దు, అందరినీ ప్రభునామంలో చేర్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించి, ఉపవాస దినాల్లో ఏ ఒక్కరిని కూడా తృణీకరించకుండా పరిశుద్ధాత్మతో అందరినీ ప్రేమిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యానికి స్తోత్రం. నాయన, మా జీవితాన్ని ప్రేమించి అంతర్నిర్బంధంగా ఉన్నటువంటి జీవితాన్ని మాకు దయచేసి, ఉపవాస దినాల్లో మాకు క్రీస్తు యేసు కన్న మనసు మాకు కూడా దయచేసి, నువ్వు మాదిరిగా ఉంచిన దాన్ని మేము చేయడానికి కృప చూపించమని నాయన, తృణీకరించబడ్డ వారిని, ఎన్నిక లేని వారిని, వెలివేయబడ్డ వారిని అందరినీ కూడా ప్రభా నీలోనికి చేర్చుకునే భాగ్యం దయచేయండి. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అవటకు సహాయం చేయండి. నీ రాజ్యంలో ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి భాషలు, ప్రతి ఒక్క వారు ఉన్నారో మేము కూడా రక్షణ అనుభవం కలిగి నాయన తెల్లని వస్త్రం ధరించుకున్న వారమై మహాశ్రమల నుంచి నీ కొరకు నీ రాజ్యానికి వచ్చే కృపా భాగ్యం దయచేయండి. మునుపు దురస్సులమైన మేము ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా సమీపస్తులమై ఇక మీదట పరజలము కాక దేవుని జలమై బ్రతుట కృప చూపించమని యేసు క్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం
మనందరికీ తోడై ప్రభు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసి తన నిత్య జీవనంకు మనం తీసుకొని వెళ్ళును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. నా కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. దయచేసి ఈ వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. దేవుడు మన ద్వారా ఇంకా అనేకుల్ని బలపరచేటట్టు చేయనుగాక. అట్టి కృపలో దేవుడు మన వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.